మేడం ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. Go straight and take left. Go straight and take left. ఎందుకు అంత కోపం? ఆడపిల్ల ఏంటి నవ్వుతుంది? మన దగ్గర జాబ్ చేసుడే ఎక్కువ, పైగా ఈ తొక్కలో ఇంటర్వ్యూలు ఎందుకు సార్? డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవచ్చు కదా. అంత క్లారిటీ ఉంటే ఉద్యోగం అయితే నువ్వే చేయొచ్చు కదా. నాకు ఇచ్చేదే 3500. దాంట్లోనే నీ దగ్గర ఇంకో కొత్త జాబ్ చేయాలా? ఒరేయ్, మన కస్టమర్లు తిట్టి బూతులు తట్టుకోవాలంటే పేషెన్స్ ఉండాలి. అదే టెస్ట్ చేసి తీసుకున్నాం అనుకో 4 రోజులు పని చేసుకుంటాడు. అంత పేషెన్స్ ఉన్నాడు మన దగ్గర ఎందుకు చేస్తాడో? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? కమిన్ కమిన్ కమిన్. ఎవడు కూర్చోమన్నాడరా నిన్న? నాకేం వద్దు సార్, నేనేం తాగను. నీకేమన్నా షుగరా? చెప్పేదాకా ఆగవా? నీలంటోడే పెళ్లికి పిలిస్తే శోభనం ఎప్పుడైనా అడిగాడంట. శోభనం అనగానే తెగన వేతనం ఎంతకీ పెళ్ళయిందా? అవ్వలేదనుకుంటా. అయితే ముఖం మీద స్మైల్ ఎందుకుంటా సార్? వద్దండి. కమింగ్ టు ద పాయింట్, ఈ సిటీలోనే సూపర్ ఫాస్ట్ హై రేటెడ్ ఇంటర్నెట్ కంపెనీ మాది అని ఆయన అనుకుంటాడు. దాని కంప్లీట్ ఆపోజిట్ కనెక్షనే మాది. ఎయిర్ ఫ్రీ నెట్వర్క్. నోరు ముయిరా ఎతవ. మా కంపెనీలో జాబ్ చేయాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ఎవడైనా తిడితే తట్టుకునే పేషెన్స్ కావాలి. ఫర్ సపోజ్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఫీలో ఎవరైనా మనకు ఫోన్ చేస్తే నువ్వెలా డీల్ చేస్తావో నాకు తెలియాలి. ఆల్రెడీ 4 లైన్లో ఉన్నారు సార్. స్పీకర్ పెట్టు. ఇదిగోండి. ఓ మాట్లాడాలా? హలో నమస్తే అండి. సిగ్నల్ స్విచ్ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటా. ఫోన్ నొక్కి 10 సార్లు కుక్క మాదిరి అరుస్తూ ఉంటే ఒక్కసారైనా దాన్ని చక్కగా చేద్దామని అనిపిదారా? నీ అబ్బా నా బర్రె కుడుతుందో ఏది కలిస్తే మంచిగా ఉంటుందని యూట్యూబ్ లో చూస్తా ఉంటే గన్నేరాకు నీ దగ్గర నెట్ ఆగిపోయింది. అది కలపాలేమో అని కలిపి నా బర్రె సచ్చింది. తర్వాత చూస్తే గన్నేరాకు కలపదు అని ప్లే అయింది. నా ఉండనా కొడక జాంత పెట్టి. ఒరేయ్, ఫోన్ లో ఆడ అలా బండ బూతులు తిడతా ఉంటే నవ్వుతావేంట్రా? దేవుడు నీకు సిగ్గని ఎలిమెంటే పెట్టలేదా? సార్ అసలు మీరేమన్నారో ఫోన్ లో వాడేమన్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే నాకు వినపడదు సార్. నువ్వు డఫా ఏంటి జఫా అని తిట్టాడా? ఇక్కడ చెవులు బాగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నానా సంకలు లాగుతుంటే చెవులైన పడినోడికి నీకు ఉద్యోగం లేక అనుకున్నారా? నేను చెప్తా, నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. నువ్వు చెవులు ఎంత గట్టిగా అరిసినా అసలు వినపడా? మూతి చూపించి చెప్పు. చెప్తా నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. సార్ చెవుడైతే ఉద్యోగం ఇరా సార్? ఇదేలా పడిందిరా? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. సార్ నాకు ఉద్యోగం ఇవ్వకపోతే మీకే లాస్. బయట టాకేంటో తెలుసా సార్? కస్టమర్ మాట్లాడే బూతులకి ఇక్కడ ఎవరు ఉద్యోగం చేయట్లేదు, అందరూ వారిపోతున్నారంట. నేను అలా వెళ్ళే ఛాన్స్ లేదు సార్. వాడు ఎంత తిట్టినా నాకు వినపడదు. చెవుడు కదా సార్. కానీ ఇప్పుడు సార్ నా ప్రాబ్లం నా దగ్గర సొల్యూషన్ ఉంది సార్. ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా తన ప్రాబ్లంతో మనకు ఫోన్ చేశాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్తా సార్. ఆ టెక్స్ట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ పంపిస్తాం సార్. వాడు అక్కడ టిక్కు పెట్టగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది సార్. ఓహో పలానా ప్రాబ్లం కోసం ఫోన్ చేశాడని మనమే తిరిగి ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్. స్మార్ట్. అయినో సార్. వినపడదన్నా? ఏంటి సార్? ఏం లేదు, నువ్వు పొద్దున్న జాబ్ జాయిన్ అయిపో. రేపొద్దు నుంచి జాయిన్ అవ్వాలా? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ శాలరీ ఇవ్వగానే నీకు స్వీట్ ఆయన ఇచ్చినప్పుడు చూద్దాంలే. ఒరే, ఆడికి ఎంతకి వినపడద్దు వినపడదా? ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ బాస్. ఎవరండి? నేను సురేష్, మీకు కాల్ చేశాను కదా. అవును, సమ్ డాగ్స్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నా అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. యా. చెప్పండి సార్, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? ఒక నిమిషం వాయిస్ రికార్డర్ ఆన్ చేసుకుంటాను. ఓకే. అసలు మీరు బ్లైండ్ కూడా డాగ్స్ ట్రైన్ చేయడం, దట్టు సిటీలోనే నంబర్ 1 ట్రైన్ రావడం సూపర్ బాస్. అవును, మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ? అవును, ఒక్కడనే ఉంటాను. ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు?